మా వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం ఇలాగే అక్కడ దారి కట్టేశారు. అప్పటి నుంచి మనకి 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న ఫస్ట్ అక్కడ అమ్మాము బడి దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. 4 సంవత్సరాలు దగ్గర 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ అమ్ముతున్న ఈ మాది భీమిలి. అక్కడికి నుంచి వచ్చి ఇక్కడికి అమ్ముతున్నాం. గబుక్కన వర్షం వచ్చిందంటే ఆ గోడకి ఈ గోడ తన్ని పెట్టుకొని వస్తుంది. మాకు చాలా ఇబ్బంది. పడిపోయిందంటే బండ్లు ఒకటి వస్తుంటుంది, పడిపోయిందంటే కిందకి వెళ్ళిపోద్ది. అంత చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. ఒక వెళ్ళాలంటే ఆ కొస గణేష్ దగ్గరికి వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఖాళీ టైం కూడా పైపులు వదులుతారా, ఈ నీళ్ళు మొత్తం వచ్చేస్తుంది. అది అలాగే వచ్చేస్తుంది. అస్సలు కంగాలుగా ఉంటాం. అలాగే ఏడ్చేస్తాం. ఇంత పురుగులు వచ్చేస్తుంటుంది. చాలా ఇబ్బంది పడుతుంది. సమస్యలు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేండి. అలాగే మున్సిపాలిటీలో వచ్చి అక్కడ తీస్తున్నారు, కొద్దిగా చెత్త తీస్తున్నారు. సరే ఇంకా మా అమ్మలే అగా ముందు కాదు అక్కడ ఇది అమ్ముతున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఈ నీళ్ళంతా ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళకపోతే చెత్త జామ అయిపోతే ఇదిగో ఇలాగే కందాలి. కస్టమర్ కొనుక్కోనందుకు వెళ్ళినందుకే ఇబ్బంది. ఎదిగొచ్చి కొట్టండి అదే కస్టమర్ వెళ్ళి కొనుక్కున్నందుకే ఇబ్బంది. గాతలాగా ఉంటుంది, మట్టి వేసుకున్నాం. ఇలాగా అంత ఇబ్బంది పడుతున్నామండి. అక్కడ నుంచి వస్తాం మేము, ఏదో ఒక రూపాయి పాపాయి అమ్ముకుందామంటే ఏ బేరాలు కూడా లేదు. బస్సు ఎక్కిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కొనుక్కుండేవారు. అది కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇది అమ్మితే కదా మా పిల్లలు పెంచుకుంటాం. ఇది ఏం చేస్తారమ్మా? పిల్లలు ఏదో కూలి పనే. ఒక బాబు వెల్డింగ్ షాప్కి వెళ్తాడు, ఒక బాబు ప్రైవేట్ అది రైలుపేటలోని ప్రింటింగ్లో చేస్తున్నాడు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ నాకు రాలేదు, మా ఆయనకి వస్తుంది. ఇద్దరులో ఎవరికైనా ఒకరికే వస్తుంది. మా పాపకు మోక పాప అండి. మా పాపకు వస్తుంది. పాపకు వస్తుంది. పథకాలన్నీ వస్తున్నాయి, వస్తున్నాయి. అవును. ఇక్కడ మార్కెట్ దగ్గర మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ గోడ తన్ను పెట్టుకొని వస్తుందండి. వర్షంగా వస్తే ఇంత మీదకి వస్తుంది. అది ఇది ఇలాగ ఉందనుకో, బళ్ళు వెళ్తుంది, పెద్ద పెద్ద బళ్ళు కెరటా కుట్టించుకొని వస్తుంది. అప్పుడ పడిపోతుంది. ఇంతగా ఇదంతా మూసుకొని వచ్చేస్తుంది. అంత ఇబ్బంది పడుతున్నాం. ఏడు చేస్తాము. వ్యాపారాలు అయితే వ్యాపారాలు ప్రస్తుతం అయితే ఎలా జరుగుతుంది? వ్యాపారాలు సరిగ్గా లేదండి. ఆ దారి ఎప్పుడైనా కట్టేశారో మా వ్యాపారాలు పోయిందండి. ఈ సరుకు 2 రోజులు అమ్మామంటే, అక్కడి నుంచి వచ్చి 2 రోజులు అమ్మామంటే మీకు ఏడు పిల్లలకే పెంచుతామా, ఫైనాన్స్లే కట్టుకున్నాము, ఏడు కట్టుకోలేము. అంత ఇబ్బంది పడుతున్నాం. మరి అట్లా జీవీఎంస్ కంప్లీట్ చేస్తున్నారా? చూస్తున్నారు కానీ ఏంటి వాళ్ళ బాధలు పడుతున్నాం, మా బాధ మేము పడుతున్నాం. చెప్పినా మేము ఒకళ్ళు చెప్తే పట్టించుకుంటారు, అందరూ చెప్తే కానీ పట్టించుకోరు. ఆశ ఎంత కొడుతున్నారు మీరు డైలీ? ఇలా పండగలప్పుడైతే 100, 50 అడుగుతారు. ఖాళీ టైంలో అయితే 30, 20 ఇచ్చినా తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్తారు ఏడుగో ఆ లైట్ కూడా వాళ్ళు వెలగదు, మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు అప్పుడు లైట్లకు వెలుగుతుంది. అంతవరకు చీకట్లో ఉండడమే. ఆ చీకట్లో ఎవరు కొంటారు, ఎవరు కొనరు. అది రక్క అంతేనండి మా బాధలు.